బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుండి వాతావరణం చాలా చలిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదయం దాదాపు 10-11 అయినప్పుడు కూడా మంచు కురుస్తూ రోడ్లు కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కానీ ఈ యొక్క నెల అంటే ఈ యొక్క డిసెంబర్ 1 తేదీ నుంచి కూడా నెల్లూరు జిల్లాలో వాతావరణం పూర్తి స్థాయిలో భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ అల్పపీడనం వాయువు వల్ల కావచ్చు, వాయుగుండం కూడా కావచ్చు, ఈ యొక్క వాతావరణం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఉదయం 10-11 అయినప్పుడు కూడా విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. అదేవిధంగా రాత్రుల్లో అయితే చెప్పలేనంత చలి ఎక్కువైపోతూ అవుతుంది. దాదాపు 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నెల్లూరు జిల్లాలో మాత్రము ఈ మంచు కూడా భయంకరంగా కురుస్తూ ఉంది. దానికి తోడు ఇటీవల ముఖ్యంగా ఈ నెల 1 నుంచి తీసుకుంటే రకరకాల ఈ అల్పపీడనం కావచ్చు, వాయుగుండాలు కావచ్చు, నెల్లూరు జిల్లాను వర్షాలతో ముంచెత్తాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ రోజు మార్చి రోజు వర్షం కురుస్తూ చిరుజల్లులు పడుతూ దాదాపు బెంగళూరులో ఏ విధంగా క్లైమేట్ ఉంటుందో నెల్లూరులో కూడా ఆ విధంగా క్లైమేట్ ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చాలా చల్లగా ఉంటుంది. విపరీతమైన చలిగాలులు, విపరీతమైన వాతావరణం అయితే చాలా పొడిగా ఉంటుంది. దీంతో జిల్లాలో విపరీతంగా ఇటు టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇతర వైరస్ విపరీతం అవడంతో జ్వరాలు కూడా ఎక్కువైపోయాయి. జిల్లాలోని దాదాపు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు అన్నీ కూడా ఈ యొక్క జ్వరాలతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా కానీ ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు, జ్వరంతో విపరీతంగా బాధపడుతున్నారు. అంటే ఈ వాతావరణ పరిస్థితి ఆ విధంగా చెప్పుకోవచ్చు. గతంలో నెల్లూరు జిల్లాలో ఈ విధంగా వాతావరణం ఎప్పుడు లేదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలు కూడా అంటున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా నెల్లూరులో విపరీతమైన చలి విపరీతంగా ఉందని. ఉదయం 10-11 అయినప్పుడు కూడా ప్రజలు బయట తిరగాలంటే భయపడుతున్నారు. మంచు విపరీతంగా కురుస్తూ ఉంది. వాహనాలు కూడా దాదాపు 8-9 అయినప్పుడు కూడా ఫ్లడ్ లైట్లు వేసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సాయంత్రం పూట కూడా 6-6:30 అవుతాన్ని విపరీతమైన చలి వీస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తలుపులు తీయాలన్నా భయపడుతూ ఉన్నారు. అంటే అంత విపరీతమైన చలిగాలులు, విపరీతమైన మంచు కురవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లా పైన ఈ వాతావరణం కక్ష కట్టిందని చెప్పుకోవచ్చు. గత నెల రోజుల నుంచి కూడా చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ యొక్క వాతావరణం విచిత్రాలుగా ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇటీవల కాలం వరకు అంటే దాదాపు 10 రోజులు జిల్లాని వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడ చూసినా కానీ చాలామంది రైతులు కూడా రకరకాల చిన్న సాగు చేసిన పంటలు విపరీతంగా నష్టపోయాయి. ముఖ్యంగా తమలపాకు కావచ్చు, పసుపు, మిరప, టమోటా లాంటి చిన్న రైతులు కూడా చాలామంది 100 ఎకరాల్లో నష్టపోయారు. అదేవిధంగా అది ఎప్పుడైతే మేలుకుంటున్నారో ఇది పూర్తి స్థాయిలో ఈ వాతావరణం చల్లబడిన మూమెంట్లో మళ్ళీ ఈ యొక్క కొత్త రకమైన వాతావరణం, విపరీతమైన చలిగాలులు, విపరీతమైన మంచు కురవడంతో ఉండే పంటలు కూడా విపరీతమైన కొత్త తెగుళ్ళు వచ్చి, కొత్త సమస్యలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి కూడా ఈ యొక్క వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. గతంలో చరిత్రలో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం చూడలేదని చెప్పి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా విపరీతంగా ఈ యొక్క వాతావరణం విపరీతంగా చలిగాలులు, మంచు కురవటం వల్ల జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, జ్వరాలు కావచ్చు, ముఖ్యంగా న్యూమోనియాతో బాధపడే వాళ్ళు అయితే హాస్పిటల్లో కీగడుతున్నారు. ఈ ఆస్మా పేషెంట్లు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా కానీ ఈ రోజు కూడా అంటే ఈరోజు దాదాపు 20-21 తేదీలోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ నెల మొదట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఎండ అంటే ఎలా ఉంటుందో చూడని పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి నెల్లూరు జిల్లా మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా బెంగళూరులో ఏ విధంగా వాతావరణం ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉంటూ అక్కడ ప్రజలు ఏ విధంగా హీటర్లకు అలవాటు పడతారో నెల్లూరు జిల్లా ప్రజలు కూడా అదే విధంగా హీటర్లకు అలవాటు పడిపోయారు. ఎక్కడ చూసినా కానీ వాతావరణం చాలా చాలా చల్లగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు జిల్లా నుండి.